కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్పర్సన్ లక్ష్మీదేవి అనుమతి లేకుండా సీసీ ఓబులేషన్ను మరో సెక్షన్కు మార్చిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అనుమతి లేకుండా సిబ్బంది మార్పులు ఎలా చేస్తారంటూ కమిషనర్ను ప్రశ్నించారు. తన పరిధిలోని సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్చే అధికారం తనకుందని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో చైర్పర్సన్, వైసీపీ సభ్యులు, కమిషనర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వివాదం మధ్య కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా ఇక వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి నమస్కారం. గౌరవ అధ్యక్షుల వారు ఈ నెల 22వ తారీఖున 29/11/2025 ఉదయం 10:30 గంటలకి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా నేను సంబంధిత క్లర్క్ తర్వాత శాఖ వర్గానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా అందరూ కావాల్సినటువంటి అజెండా ఐటమ్స్ గారికి మిగతా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా ప్రతి నెల మీటింగ్, ఎందుకంటే మీటింగ్ కమిషనరే మీటింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు మేడం. ఏ ఓబ్లేస్ గురించి మాట్లాడుతున్నారో ఓబ్లేస్ అనే వ్యక్తి కూడా నా అసిస్టెంట్ మేడం. అతను సపరేట్ గా కేటాయించబడిన వ్యక్తి కాదు మేడం. నేను ఎవరైతే అవసరం అనుకుంటారో అక్కడ ఉంచుతాను మేడం. ఇక్కడ ఎవరిని ఎక్కడైనా ఏ సీట్ పైన ఉంచచ్చు మేడం. కమిషనర్ గా నాకు అర్హత ఉంది. నా సభ్యులు వాళ్ళంతా తర్వాత మేడం దయచేసి మేడం ప్రతి నెల మీటింగ్ దయచేసి